हम प्राप्त कर सकते हैं। कितना सुंदर समय हमको भगवान ने दिया है, परमात्मा ने दिया है। लोगों के लिए कितनी अच्छी बात है कि नरेंद्र बंधु आज योगा के माध्यम से बहुत सारे टीचर को तैयार कर लिया है। अभी लास्ट ईयर आया था तो बॉम्बे की टीम थी। हर साल नए नए लोगों को योग में प्रशिक्षित करके उन्हें टीचर बना करके और उनके माध्यम से लोगों तक हर जगह ये योग की शिक्षा पहुंचा रहे हैं। हम अपने नरेंद्र बंधु को अनेक मंगलाशासन करते हुए आए हुए सभी टीचर को भी हम मंगलाशासन करते हैं, क्योंकि ये जो शरीर मिला है इसका उपयोग अच्छी तरह से करना है। मैं भी कह सकता हूँ, आई लव स्वस्थ शरीर में ही आप लोक कल्याण, जग कल्याण, धर्म का काम सब कुछ कर सकते हो। तो आइए हम सब मिल करके इस योगा केंद्र को सशक्त बनाएं, अच्छी तरह से तन मन धन से हम अपने नरेंद्र बंधु का सहयोग करते हुए आगे बढ़ाएं। इन शब्दों के साथ जय श्री नारायण। जय श्रीमन्नारायण। बहुत बहुत धन्यवाद गुरुजी। नेक्स्ट आई रिक्वेस्ट पूज्य श्री जगन गुरुजी गारू प्लीज डिलीवर हिज वैल्यूबल स्पीच। ओम श्री गुरुभ्यो नमः। निर्मल साधना ज्योति मंदिर ఒక మహత్తరమైన ప్రముఖమైన యోగ క్షేత్రం ఇది. దాన్ని నడిపించే నాయకుడు నరేంద్ర బంధుజీ. నేను వచ్చి ఒక గంటన్నర అయింది. ఆయన ముఖంలో సంతోషం, ఆనందం, ఒక అద్భుతమైన జ్యోతి. ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మాకు వారి స్థితిని పక్కకు పెట్టి వచ్చిన అతిథులను పట్టించుకోవడంలో నృత్యం, నాట్యం చేసిన ఆ దేవతామూర్తులకు ఇచ్చే గిఫ్ట్ల దగ్గర నుంచి తపిస్తూ దాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆనంద ప్రహేళిక ఆ వారి అడుగులలో చూస్తూ ఉన్నాను. ఎదుగుదల మనిషికి భౌతికంగా కంటే మానసికంగా జరగాలి. మన పిల్లల్లో కూడా మనం కోరేది అదే. ఎదిగే విధానము విద్యాపరంగా, ధనపరంగా, ఒక పోస్ట్ పరంగా ఎదుగుతూ ఉంటాం మనం సమాజంలో. ఎవరము విద్యలో ఎంత గొప్పోళమైనా, ఆర్థికంగా ఎంత గొప్పోళమైనా, పదవిలో ఎంత గొప్పోళమైనా, చివరికి జ్ఞానంలో గొప్పవాళ్ళమైనా మనిషిలో మాత్రం ఎదగకూడనిది అహంకారము, ఎదగవలసినది వివేకము. అటువంటి సమశీలమైన భావన చైతన్య స్వరూపులు జ్యోతి మన నరేంద్ర బంధుజీ. వారి వయస్సుకి, వారు చేసే పనికి, స్థితికి సంబంధం లేదు. భారతీయ సనాతన సాంప్రదాయంలో నుంచి ఉద్భవించిన మహత్తరమైన జ్ఞానశక్తి యోగశక్తి. విశ్వము ఆరోగ్యంగా, ఆనందంగా పరిమళిస్తూ ప్రకృతి పరంగా తన్మయత్వం చెందాలని మన మహర్షులు, ఋషులు మనకు అందించిన జ్ఞానమే యోగశాస్త్రం. ఈరోజు యోగశాస్త్రానికి ఎంతో యోగం పట్టింది. మరి 45 సంవత్సరాల క్రితం ఈ విశ్వ శాంతిని ఆలోచించి వారి జీవితపు అడుగులను యోగం వైపు వేసి
ప్రపంచానికి ఎంతోమంది వ్యక్తులకు యోగం పట్టించి అద్భుతమైన జీవితాన్ని చెప్పుతూ వెళుతూ ఎన్నో సంవత్సరాల నుంచి వారి జీవితాన్ని సమర్పించడం అది మనందరికీ అదృష్టదాయకం. అందుకే నరేంద్ర బంధూజీ అంటే విశ్వ బంధూజీ. ఓ మానవుని యొక్క బంధుత్వాలను, మనుషుల మధ్య ఉండే ఒక సంబంధాలను, ఎవరికి ఎలా ఉండాలని యోగ శాస్త్ర అంతరాళములలో పతంజలి మహర్షి క్రోడీకరించిన యమనియమాల్లో అద్భుతంగా ఉంది. అటువంటి యోగ శాస్త్రంలోని యోగాసనములనే కాకుండా ఆ మానవుని యొక్క మనసుకి, శరీరము మనసుకి, ఆత్మకి ఉన్న సంబంధాన్ని, ఈ జీవుడికి ఇంకొక జీవుడికి ఉన్న సత్సంబంధాన్ని ప్రేరణ కలిగిస్తూ అద్భుతమైన యోగ మార్గంలో ఇవాళ ఇంతమంది సహృదయులను ఆకట్టుకోవడం ఆనందదాయకం. అందుకే మనమందరం కూడా ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ, స్మరిస్తూ మన జీవితాన్ని నడిపించుకునే ఆ త్రినేత్ర స్వరూపుడైన ఈశ్వరుని యొక్క ప్రతిరూపంలో ఉన్న ఆ 3 శక్తులే మాతృ పితృ ఆచార్య శక్తులు. పరమేశ్వరుడు అంటే ఈ పరమశక్తులను ఆధీనంలో పెట్టుకొని ప్రపంచాన్ని పరిపాలించడానికి మానవుడికి నిదర్శనంగా కనిపించే ఆ త్రినేత్ర స్వరూపుడే ఈశ్వరుడు. అందుకే అంటారు గురువు సాక్షాత్ ఈశ్వర స్వరూపము అని. అటువంటి సనాతన యోగ మూలములను పెకిలించి గురు పరంపరనే బయటికి తీసుకొచ్చిన బంధు నరేంద్ర బంధూజీ. అందుకే మనము మన సంస్కృతిలో యోగాసనములతో పాటు మనసును సంస్కరించేటువంటి ఎన్నో విషయాలను యోగ శాస్త్రంలో క్రోడీకరించారు. అందుకే మన ఇన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు తిరగవేసి మరలా వల్లవేసి బోధించి మనము సాధించాల్సింది ఏంటి అంటే సమాజమునకు నీవుగా జన్మించిన నీ పాత్ర ఏమిటి, నువ్వేం చేయాలి. అందుకే శరీరం ఇది పరోపకారార్థం, ఇది ఉపయోగపడాలి, అందరికీ సహకరించాలి. నువ్వు అద్భుతమైన ధనాన్ని సంపాదించి సమాజానికి ఉపయోగపడాలి, జ్ఞానం సంపాదించి సమాజానికి ఉపయోగపడాలి. ఇంత యోగ మహత్తరమైన విద్యను సంపాదించి మీరందరూ కూడా ఈరోజు టీటీసీ కంప్లీట్ చేయడం అనేది సమాజంలోకి గురువు యొక్క ప్రతినిధులుగా వెళ్తున్నారు. ఈ విశ్వ శాంతికి మీరు ప్రతినిధులై నరేంద్ర బంధూజీ యొక్క అంతరాత్మలో ఉన్నటువంటి బయటికి తీసుకొచ్చి మీకు అందించిన జ్ఞానాన్ని మీ అడుగులలో, మీ మాటలలో, మీ ప్రయాణాల్లో కనిపించాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వాదం తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ లోకములో ఆ గురు పరంపర, ఆనాడు ఆదిశంకరాచార్యుని యొక్క శిష్యులు ఆ అమృతతుల్యమైన భారత సనాతన వైదిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మంత్ర జ్ఞానాన్ని ఎంత బాగా స్వార్థం లేకుండా అందించారో, మరి నరేంద్ర బంధూజీ నుంచి ఉద్భవించిన మీరు, జ్ఞాన బిందువులైన మీరు, అతని యొక్క ఆత్మ సంహితమైనటువంటి బిందువులైన మీరు అడుగడుగును కూడా మీరు వేసే ప్రతి అడుగు వెనక నరేంద్ర బంధూజీని స్మరించి వారికి కానీ ఆ సంస్థకు కానీ ఎటువంటి అపరాధము కలగకుండా విశ్వమునకు ఏదో ఒకటి ఇవ్వాలని తపనతో మీరు ముందుకు ప్రయాణించాలని కోరుతూ ఈనాటి మహానుభావుల మధ్య కూర్చొని మాట్లాడగలిగే యోగం నాకు దక్కడం, యోగా ఒక మార్గం అవ్వడం, నన్ను ఇంత గొప్ప స్థితికి తెచ్చింది కూడా యోగాని అర్థం చేసుకోవాలి. ఇలాంటి మహానుభావుల పక్కన కూర్చునే జన్మ ఏదో అంటారు, వర్ణం అంటారో ఏమంటారో, అది ఏమీ కూడా నన్ను పట్టించక ఈరోజు యోగం పట్టి వారి పక్కన కూర్చోబెట్టుకోగలిగే మహత్తర జ్ఞానం నాకు నరేంద్ర బంధూజీ నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. యోగం ఎంత గొప్పదో చూడండి. అందుకే గురువులు సూచించిన అడుగులు వేస్తూ విశ్వశాంతిని కోరి మీరు ప్రయాణిస్తూ చిన్నపిల్లల నుంచి, గర్భము నుంచి, యువకుల నుంచి, వృద్ధుల వరకు కూడా యోగా అందరూ చేయొచ్చు అని భారతీయ సనాతన సాంప్రదాయ యోగమును ప్రచారం చేయడంలో నడుం కట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పేరు చెప్తే తెలియని వాళ్ళంటూ ఉండరు, కానీ సాక్షాత్తు ఆయన మా తండ్రి లాంటి వారిని పాదాభివందన చేస్తారు. ఎందుకంటే ఒక గురువు యొక్క విశిష్టత ఇంకొక గురువుకే తెలుస్తుంది. దానికి కారణం యోగా. సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, మానసిక పురోగతిని, శారీరక కాదండి మానసిక పురోగతిని యోగాతోనే సాధ్యం. కాబట్టి
సార్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదర్శాన్ని ఆశయాన్ని మేము తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డాక్టర్ శివాజీ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సింది. గురుజీ కోసం మరియు మన నరేంద్ర బంధు కోసం నేను ఎప్పుడు తెలుగులో చెప్తుంటాను, ఇవాళ హిందీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం సార్. पूज्य स्वामी जी, गुरुजन लोग, भाई और बहनों, आज बहुत ही खुशी का दिन है। इस तरह से आज ज्योतिर्मय में आप सबसे मिलना ये मेरा बहुत ही सौभाग्य है। मेरा और गुरुजी का मेरे से 4 साल पहले जब मैं नेचर क्यूर हॉस्पिटल में चीफ मेडिकल ऑफिसर के तौर पे काम कर रहा था, एक दिन वो मेरे पास आए थे, बोले भाई मैं आपके यहाँ आपके संस्था में योगा सीखना चाहता हूँ। मैं तो सिर्फ उनको आसन वगैरह सिखाता था, मेरी मेडिकल साइड में केयर लेता था। मैं बोला भाई ऐसी कोई बात नहीं, आप आगे ध्यान हो सकते हो। तब से वो मेरे को गुरु मानते हैं और आज मुझे इस बात से गर्व होता है, ये शिष्य गुरु से भी बढ़कर आज एक शांति दूत और योगा शिरोमणि लेवल तक ये पहुंच गए हैं। इसका मुझे बहुत ही आनंद है। एक तपस्या समझकर इतने गुरुओं, इतने टीचरों को तैयार करना और 40 साल से एक तपस्या समझकर जो कर्मयोगी बन के जो काम कर रहे हैं, इसके लिए हम लोग सभी लोग खड़े होकर उनका तालियों से अभिवादन करना बहुत जरूरी है। मेरे माता पिता जी डॉक्टर वेंकटराव और विजयलक्ष्मी 1950 में हैदराबाद आके एक प्राकृतिक चिकित्सा की स्थापना की। उनका एक ही मेन उद्देश्य था कि प्राकृतिक चिकित्सा को एक शास्त्रीय पद्धति में चलाने के लिए थोड़ा मेडिकल नॉलेज का होना बहुत जरूरी है। इसलिए उन्होंने ये आदेश दिया मुझे कि पहले तुम मेडिसिन पढ़ो, फिर 4 साल नेचर क्यूर पढ़ के नेचर क्यूर को शास्त्रीय पद्धति में चलाने का प्रयत्न करें, जिससे कि ज़्यादा से ज़्यादा लोगों की आप सेवा कर सकोगे और करेक्ट तरीके से कर सकोगे। और उनके आदेश मुताबिक मैं 1971 से 76 तक मेडिसिन पूरा किया हूँ। फिर बाद में 4 साल नेचर क्यूर करके इन दोनों को समन्वय करके एक इंटीग्रेटेड सिस्टम के तौर पर मैं प्रैक्टिस कर रहा हूँ, जिसमें मैं लोगों को कम से कम दवाइयाँ लेते हुए और दवाइयों के बिना भी कैसे दिया जा सकता है, इसका उनको मैं सिखाकर उनके साथ रहकर इस तरह मैं उनका एक फैमिली डॉक्टर जैसा बन गया हूँ। आज सिटी में मेरे 750 फैमिली हैं जिनका मैं फैमिली डॉक्टर हूँ, जो मेरे से बिना पूछे कभी दवाई नहीं लेते हैं और बिना पूछे कभी इन्वेस्टिगेशन नहीं कराते हैं। और वो कभी कोई स्पेशलिस्ट के पास जाना हो तो भी मैं उनको एक लेटर लिख के भेजता हूँ, जिससे कि उनकी ठीक तरह से इलाज हो सके। योगा प्रैक्टिस करने के साथ साथ शारीरिक और मानसिक रूप से स्वस्थ होना बहुत जरूरी है, क्योंकि शरीर और मन का अविनाभाव संबंध है, वो एक दूसरे पर आधारित है। और आपका मन अस्वस्थ है तो आपको शारीरिक स्वास्थ्य नहीं आएगा, और जब शारीरिक स्वास्थ्य ठीक नहीं है तो आपका मन भी विचलित हो जाता है। इसलिए शारीरिक रूप से स्वस्थ रहने के लिए आपकी दिनचर्या नियमित रूप से होना चाहिए। दिनचर्या में जो भी मुख्य विषय है, जैसे सवेरे उठना, उसके बाद योगाभ्यास करना, ब्रेकफास्ट करना, लंच करना, डिनर करना, रात को जल्दी सोना और सवेरे उठना, ये सभी जो कार्य होते हैं दिनचर्या में, उसको आप समय के मुताबिक जब करेंगे तो शरीर उसको कंडीशन होता है। तो जितने भी शरीर में अवयव होते हैं, इसको कंडीशन होके एक यूनिट की तरह बहुत ही ठीक से जब काम करते हैं
तो आपके शरीर में एक तरह से स्थिरता आती है, जिसको कॉन्स्टिट्यूशनल स्टेबिलिटी बोलते हैं। जब तक आप ये समय के मुताबिक दिनचर्या को पालन नहीं करेंगे, आप जितना भी योगा करिए आपको स्वास्थ्य नहीं मिलेगा। और दूसरा मुख्य बात होती है आहार विहार का पालन करना। जैसे हमारे पिताजी बोलते थे कि भाई तुम क्या खा रहे हो बोलो, तुम कैसे व्यक्ति हो मैं बोल सकता हूँ। तो आहार नियमों का पालन करना बहुत ही जरूरी है। और तीसरा है योगाभ्यास करना। तो गुरुजी ने जैसे आपको सिखाया है, आप सब लोग उसको निश्चित रूप से सवेरे डेली एक पर्टिकुलर टाइम पे हफ्ता में 6 दिन तो भी करना चाहिए। नहीं तो ये बॉडी को आपको ना, जब आप ये जो भी सिखाए हैं एक पैकेज के तौर पे सवेरे एक पर्टिकुलर टाइम पे सप्ताह में 6 दिन भी करेंगे तो उससे आपको 90% लाभ होगा। और चौथा चीज़ है, किसी के सजेशन के बिना, किसी के कंसल्टेशन के बिना अपने आप दवाएं लेने का जो प्रथा आजकल चल रही है, सबको मालूम है कि छोटे छोटे प्रॉब्लम के लिए दवा कैसे ना, ये सभी बंद कर दिए। इसके कारण से ये छोटी छोटी बीमारियां दीर्घकालिक रोग के तौर पे परिणित होने के चांसेस हैं। और लास्ट ये है, आपकी आदतों को ठीक रखिए। जो भी धूम्रपान है, शराब वगैरह आदि पीना, चाय ज़्यादा पीना, इन सभी आदतों से दूर रहने की कोशिश करिए। सात्विक आहार के रूप में वेजिटेरियन डाइट लेना ही अच्छा, जिससे आप शारीरिक रूप से और मानसिक रूप से स्वस्थ रहने में ज़्यादा सहूलत होती है। मेरे पिताजी बोलते थे कि सप्ताह में एक बार आप अपने आप से थोड़े प्रश्न पूछिए। वो प्रश्न इस तरह है कि मेरे को ठीक से नींद आती है या नहीं, सवेरे जब मैं उठता हूँ तो अपने आप को उत्साहित महसूस करता हूँ या नहीं, या मेरे को मलमूत्र विसर्जन ठीक से हो रहा है या नहीं, मेरी भूख कैसी है, मैं जो खाना खा रहा हूँ वो ठीक से हजम हो रहा है या नहीं। इस तरह से जो मूल बातें होती है, इसको अपने आप से प्रश्न करिए। उसमें जो कोई भी आपको नेगेटिव आंसर जो मिलेंगे, तो तब आपको जो चीज़ करना है वो 5 पंचसूत्रों के तौर पर पिताजी ने जब वो समझाया था, जिसको WHO ऑर्गेनाइजेशन में सब रिकॉग्नाइज किया था, वो बोलते थे सिर्फ 5 बातों का ध्यान रखो। एक है 2 ही बार खाना खाओ, तीसरी बार जरूरत है तो फल वगैरह ले सकते हैं, 2 ही बार खाना हमारे शरीर के लिए अच्छा है। दूसरी बात है दिन भर में 8 से 10 गिलास पानी का सेवन होना चाहिए। और डेली 1 घंटा शारीरिक व्यायाम करना बहुत जरूरी है। और सप्ताह में 1 दिन आप जरूरी रूप से उपवास करना चाहिए, क्योंकि अपना शरीर एक सजीव यंत्र है। 1 सेकंड की रेस्ट ले बिना कंटिन्यूसली काम करता रहता है, उसको भी कभी कभी रेस्ट की जरूरत पड़ती है। तो आप सप्ताह में 1 दिन लिक्विड डाइट पे फास्ट करिए, जिससे कि शरीर में जो एनर्जी होता है 50% बचता है, तो शरीर वो 50% बचे हुए शक्ति से अपने आप के अवयवों को सुधारने में, उसके कार्य करने की क्षमता बढ़ाने में उपयोग कर सकता है। ये बहुत ही मूल बात है जिसको आप समझना चाहिए। जो लिक्विड डाइट पे फास्ट नहीं कर सकते हैं, वो फलाहार या कच्ची सब्जियों का सेवन करते हुए भी उपवास किया जा सकता है। और 5वीं बात यह है कि दोनों समय इष्ट देव की प्रार्थना करना मानसिक शक्ति के लिए। मानसिक शक्ति के लिए मैकेनिकली भगवान के सामने बैठ के बातें कर रहे हैं, उसके साथ हर तरह के एडवाइस भी दे रहे हैं, लोगों को इंस्ट्रक्शन भी दे रहे हैं। इस तरह की प्रार्थना से कोई भी लाभ नहीं होता है। उनका कहने का मतलब यह था, जब आप सवेरे नींद से उठते हो, पहले वो अमर शक्ति को आप नमस्कार करो कि जब आप सुषुप्त अवस्था में बोलते डेड बॉडी की तरह रात में थे, तो उन्होंने आपकी रक्षा की है, इसलिए उनको पहले थैंक्स बोल के उनसे ये प्रार्थना करो कि मैं अपनी दिनचर्या शुरू करने वाला हूँ, मुझे तो अपनी दिनचर्या को त्रिकर्ण शुद्धि से पालन करने के साथ शक्ति जो भगवान बोल के अपनी दिनचर्या शुरू करिए। ये एक तरह का प्रार्थना होता है जिससे आप में पॉजिटिव वाइब्रेशंस डेवलप होते हैं। वैसे रात को सोते समय आज दिनचर्या में मैंने जो कुछ भी गलतियाँ की है, जो कोई भी नियमों का पालन जो मुझे करना था मैंने नहीं किया है, इसके लिए माफ़ी मांगिए और ये दूसरे दिन वापस दोहराए नहीं। इस तरह की अपने आप से प्रश्न करते हुए, आत्मावलोकन करते हुए आप अपने आप को एक पॉजिटिव वाइब्रेशन में ढालने की जो प्रयत्न करते हैं, यही सही तरीके से प्रार्थना होती है। मानसिक स्वस्थता के लिए थोड़े बातों को आपको याद रखना है। एक तो है आप अपने मॉरल वैल्यूज़ को मेंटेन करना है। जहाँ भी आप काम कर रहे हो, घर के वातावरण में आपके मॉरल वैल्यूज़ को मेंटेन करिए। नारियों की आप हमेशा इज्जत करिए, उसके बारे में
कुछ बातें वगैरह करना, ऐसी जो मॉरल वैल्यूज है इसको काम करने की जगह घर में भी इसका पालन करिए। दूसरी बात है, आपका जो स्वधर्म है, आपका जो कार्य करने का काम है वो स्वधर्म है, आपको जो आपको खाना वगैरह मिल रहा है उसको आप मानसिक उत्साह के साथ, जैसे अब एक समझिए बार्बर है, उसको डेली 8-10 घंटे खड़े रह के काम करना है, उसका स्वधर्म है। वैसे ही जो गृहस्थी लोग हैं, जो लेडीज हैं, उनको रोज उठ के अपना किचन का काम करना पड़ता है। एक बार मेरे से क्या हुआ था कि लेडी मेरे पास आई थी, वो बोले डॉक्टर साहब मेरे को किचन देखते ही डिप्रेशन आता है। बोला क्या होता है? जैसे ही मैं सवेरे उठ के किचन में जाती हूँ तो स्टेज को देख के, बर्नर को देख के, उन बॉक्सों को देख के मेरे को ऐसा डिप्रेशन आता है, और तब मेरी नज़र नल की तरफ जाती है, उनमें से एक दो जो बूंद पानी आता रहता है, तो ऐसा महसूस होता है कि वो मेरे आंखों से आंसू आ रहे हैं। तो इस तरह के जो मानसिक तनाव के साथ मानसिक उत्साह के साथ अगर खाना बनाओगे तो उसमें कभी स्वाद नहीं आएगा। आपने देखा होगा अपने घर में जो बुजुर्ग खाना बनाते हैं तो उसमें कितना स्वाद रहता है। तो इन मूल बातों को जाइए, जो आपका काम है, आपका जो स्वधर्म है, उसको आप मानसिक उत्साह के साथ हमेशा करने का प्रयत्न करें, जिससे आप मानसिक रूप से स्वस्थ रहेंगे। और एक बात है कि आप में जो मिला है उसमें आप संतुष्ट रहने की कोशिश करिए, अपनी तुलना बाकी लोगों से मत करिए। क्योंकि कोई आपसे ये पूछे कि आपने जिंदगी में क्या पाया और क्या खोया, तो आप बेधड़क कहिए कि मैंने जो खाया वो मेरी नादानी थी, और जो मैंने पाया वो प्रभु की मेहरबानी थी। मेरे और प्रभु के बीच में एक अनोखा रिश्ता है, मैं उनसे कभी ज़्यादा मांगता नहीं और वो मुझे कम देता नहीं। यही प्रिंसिपल पे हमारे नरेश बंधु आज तक के तपस्या के तौर पे काम करते आ रहे हैं। वो कभी मांगते नहीं, मगर उनको हम सब लोग देते हैं। उनको सिर्फ आप लोगों का प्यार चाहिए, जो उनको भरपूर हम दे रहे हैं, जिससे उनका हमेशा स्वास्थ्य बनाए रहे। तो इस तरह से जिंदगी में कंटेनमेंट को भी लेके आइए। आप जितना मिला उसमें खुश रहने की कोशिश करिए, जिससे हमेशा आप शारीरिक मानसिक रूप से स्वस्थ रहेंगे। मानसिक रूप से जब आपका संतुलन बना रहेगा, आप जरूरी रूप से और नित्य रूप से अपने शरीर के बारे में भी सोचेंगे, और उसके साथ में जो भी दिनचर्या में मूल आरोग्य के सूत्र हैं उसको पालन करने का आप दिल से कोशिश करेंगे, तो आप शारीरिक रूप से और मानसिक रूप से स्वस्थ जरूर रहेंगे। इसी बीच में 2 दिन हैदराबाद होने के नाते मैं कहना चाहूँगा, तूफान में कश्ती को किनारे भी मिलते हैं, इस तूफान में कश्ती को किनारे भी मिलते हैं, इस जहां में लोगों को सहारे भी मिलते हैं। इस दुनिया में सबसे प्यारी है जिंदगी, और जिंदगी से भी प्यारे नरेश बंधु हमारे स्वामी जी और आप जैसे लोग हमें मिलते हैं। तो जिंदगी एक पल है, इसमें आज है न कल है। बस आप इस तरह से जियो, जो कोई भी आपसे मिले तो ये महसूस करे ये मेरी जिंदगी का हसीन पल है। आज मैं आप साहब से मिला हूँ, स्वामी जी के मेरे को आशीर्वाद मिले हैं, नरेंद्र बंधु की सेना को देखा हूँ, और उनकी जो तपस्या रूप जो कार्यक्रम वो कर रहे हैं, इससे बड़ा सुंदर और इतना बड़ा मधुर क्षण मेरे जिंदगी में नहीं आ सकता है। तो ये जिंदगी का हसीन पल है आज जो आप सब लोगों से मैं मिला हूँ। इसलिए दुआओं की भीड़ में एक दुआ मेरी भी होंगी, जिसमें मैंने मांगी बहुत सी खुशियाँ आप सबकी भी होंगी। जब कभी भी आप इस ज्योति डे को, स्वामी जी को, बाकी जो गुरुजन हैं, इन सबको याद करके जब कभी भी आप दिल में मुस्कुराएंगे तो समझो मेरी दुआ कबूल होगी। इन छोटे शब्दों के साथ मैं आप सबसे आज विदा लेता हूँ। ఆలస్యమైంది అనుకుంటాను. మీరు మాట్లాడడం మొదలు పెడితే మీరు అందరూ వెళ్ళిపోతారేమో నాకు భయంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా 2 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే గురువులు ఎంతమంది మాట్లాడిన తర్వాత మేమందరం కూడా మీకోసం ఎదురు చూస్తున్నాం. మీ యొక్క ఆశీస్సులు. ఎందుకంటే గురువులు మాట్లాడిన తర్వాత నాకు అవినాభావ సంబంధం ఉంది ఈ సంస్థకి. ఇంకా 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఈ మధ్య వరల్డ్ యోగా డే చేసినప్పుడు మా స్కూల్ పిల్లలు మినిమం ఒక 500 మంది పార్టిసిపేట్ చేస్తారు 21st జూన్కి. మేము వెళ్ళకపోతే మా స్కూల్ పిల్లలు వెళ్ళి యోగాలో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకపోతే ప్రోగ్రాంగానే ఉండదు ఎక్కడికైనా సరే. ఆ ఘనత కూడా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా మన నరేంద్ర బంధు గారు యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాతనే ఎక్కడ చూసినా మాట్లాడినా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నేను అనుకుంటాను 170 180 దేశాలు పాటిస్తున్న యోగాని ఈరోజు ఫాలో చేస్తున్నాయంటే ప్రతి వారిలో ప్రతి మానవుడు కూడా ప్రపంచం మొత్తం కూడా
ఎందుకంటే ఈ మతాలు కులాలు ఏది లేకుండా యోగా 20 దేశాలు చేస్తున్నారు. ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా యోగా చేయడం వల్ల మొత్తం ప్రపంచంలో సుమారు 173 దేశాలు పాటిస్తున్నాయి. 21 యుఎన్లో కూడా గుర్తించింది యోగా డే. దానివల్ల అది యోగా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సమావేశానికి వెళ్ళినా నేను చెప్తూ ఉంటాను. మా స్కూల్లో 30 సంవత్సరాల నుంచి మా దగ్గర యోగా చేస్తున్నారు. ఇప్పుడు యోగా ఇంత ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ చూసినా యోగా అని మాట్లాడుతున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి మా దగ్గర యోగా నేర్పిస్తారు మా నరేంద్ర బంధు గారు అని ఎక్కడికైనా చెప్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మన యొక్క సంస్థ నరేంద్ర బంధు గారు శాంతి దూతాన్ని అవార్డు ఇవ్వడం కాకుండా మనం ఏంటంటే ఇంతమందిని శిష్యుని తయారు చేసిన తర్వాత అతనికి ఒక డాక్టరేట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. అందుకని ఒక రాబోయే రోజుల్లో నరేంద్ర బంధు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యోగా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నా యొక్క ఉచిత సలహా మాత్రమే. దాంట్లో అవసరం అనుకుంటే మా యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నా విజయపూర్ నమస్కారాలు తెలియదు. పెద్దలు గురువర్యులు శ్రీ రామచంద్ర జిఎస్సి స్వామి గారు, యోగా బంధు, యోగా గురు నరేంద్ర బంధుజీ, వారి సతీమణి గారు, జగన్ గారు, గురువు గారు, డాక్టర్ శివాజీ గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, ఫణీంద్ర గారు, ఇక్కడికి విచ్చేసిన యోగ బంధువులారా, గురువు గారి గురించి ఈరోజు చెప్పాలంటే దాదాపు నాకు ఒక 20-25 సంవత్సరాలతోని వారితో అనుబంధం ఉంది. ఇక్కడ హిందూ పబ్లిక్ స్కూల్లో అప్పుడు శంకర్ యాదవ్ గారు ఉన్నప్పటి నుంచి కానివ్వండి, తర్వాత నా పిల్లలు కూడా ఇక్కడే కొన్నాళ్ళు చదువుకున్నారు. తర్వాత అప్పుడు ఆ సందర్భంగా ఒకసారి పరిచయం అయింది. దాని తర్వాత వారి దగ్గరికి రావటం మామూలుగా ఉండడం జరిగింది. కాకపోతే నేను ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ట్రేడ్ యూనియన్గా పనిచేస్తున్నప్పుడు చాలా ప్రెషర్స్తోని పొద్దున్న వస్తే సమస్యలతో ఉన్నప్పుడు యోగా నేర్చుకుంటే బాగుంటుందని గురువు గారు ఒక సందర్భంగా మామూలుగా కలిసినప్పుడు పిలిచినప్పుడు చెప్తే దాన్ని ఎక్కువ కేర్లీ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎప్పుడో రాత్రి 10-11 వచ్చి పడుకుంటే పొద్దున్న 5 లేవాలంటే రాలేకపోయేది. లేదా ఉదయం లేచిన తర్వాత పిల్లలు 6 గంటలకే తయారు కావాలి. వాళ్ళ తయారు చేయడంలోనే వాళ్ళ సతమతమైపోతుంటే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యోగాకు ఎక్కువ రాలేకపోయినా తర్వాత సరే నేను ఒక్కడినే నేర్చుకుంటే బాగుండదు, నేను నేర్చుకుంటే నాకు ఇంట్లో ఇంప్లిమెంటేషన్ రాదనే ఉద్దేశంతో నా సతీమణికి చెప్పి ఇద్దరం కలిసి యోగాకు పోదామని చెప్పేసి మా డ్రైవర్ని కూడా వెంబడి తీసుకొని రోజు తెల్లారుదామని 5 గంటలకు యోగాకు రావడం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఒక 3-4 నెలలు కోర్సు అన్నారు. ఆ కోర్సు తర్వాత 3-4 నెలలకు వచ్చినాం. నేను నా భార్య తర్వాత అదేవిధంగా నా డ్రైవరు నేర్చుకోవడం మొదలుపెట్టాం. దాని తర్వాత నాతో పాటు మా కాలనీ ప్రెసిడెంట్, బోడబండలో ఉండే ప్రెసిడెంట్ వచ్చేయాలని కొంతమంది కార్యక్రమాన్ని ఫుల్ తీసుకొని వచ్చేది ఇన్నోవాలో. అట్లా మేము నేర్చుకోవడం మొదలు పెడితే దాని తర్వాత ఇంట్లో కూడా చేయాలనే ఉద్దేశం. వాళ్ళు గురుదక్షిణ అడిగారు. సామాన్యంగా గురుదక్షిణ అడిగితే మనం అనుకుంటుంటే ఏం అడుగుతాడో ఏదో అనుకుంటాం. కానీ గురుదక్షిణ నన్ను అడిగింది ఏంటంటే మీరు యోగా ప్రతిరోజు చేయాలి, అది నాకు గురుదక్షిణ కావాలన్నారు. నేను ఒక్కసారే ఈ గురువు గారు అడిగిన గురుదక్షిణ ఇది యోగా అంటే మాకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమైందంటే ఏదో ఫోన్ రావడం, అక్కడ వాడు తెచ్చిండు. ఎలక్ట్రిసిటీ అంటే ఎట్లా ఉంటుందంటే మా పరిస్థితి పొద్దున్న ఎవరు వైర్ పట్టుకుంటారో ఎక్కడ కూడా ఏదో అవుతుంది. ఆ రోజుల్లో పవర్ సెక్టార్లో కూడా మరి ఎప్పుడు కరెంటు పోతుండేది, ఎప్పుడు మా ఊళ్ళల్లో పోయిన బిల్ కలితే. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిందంటే యోగాకు వేరే దగ్గర కూడా పోయిన తర్వాత నేర్చుకున్న తర్వాత కొన్నాడు పోతే యోగాలో మనిషిని, నా మనవరాలు కూడా ఇప్పుడు న్యూజిలాండ్లో ఉంది, దానికి కూడా యోగా నేర్పుదాం సెంటర్ తీసుకపోతే పొద్దున్న లేస్తే ఆ చెప్పిన గంట సేపు మాత్రం ఎవరు వచ్చేది, మళ్ళీ తెల్లారి యోగా వద్దని ఆ పరిస్థితి వచ్చేది. కాకపోతే నరేంద్ర బంధు గారి దగ్గర యోగా నేర్చుకున్న 3 నెలలు ఒక టైం పాస్ లాగా వెళ్ళిపోయింది. ఆయన నవ్విస్తూ కవ్విస్తూ అది యోగా చేసినట్టు అనిపించకపోయేది. అసలు యోగా చేసిన వారి అనిపించకపోయేది, కానీ శరీరంలో అన్ని బాడీ కంట్రోల్ వచ్చేది. అంటే వారి దగ్గర ప్రత్యేకత అదొకటి మాత్రం చెప్పదగ్గది. ఎందుకంటే ఈరోజు మరి ఎవరు నన్ను అడిగినా యోగా కుమ్మంటే ఏం చెప్తాను, నరేంద్ర బంధు గారి దగ్గరికి పోండి అక్కడైతే బాగుంటుంది అంటాడు. ఆ గంట సేపట్లో నవ్వులు, ఏడుపులు, యోగా చేయించడం,
శారీరకాన్ని కంట్రోల్ చేయించడం ఇటువంటి యొక్క మేధాశక్తి వారికి ఉంది. దాన్ని ఆ గురువు మించిన గురువు లేడు. అయితే ఇవాళ చెప్తున్నటువంటి దేశంలో రాష్ట్రంలో కూడా ఎక్కడ చెప్పినా ఇవాళ ఏం చెప్తున్నారంటే యోగా 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 అని ఎక్కడ పార్కుల్లో పెట్టారు. గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ యోగాకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు యోగాకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వటలేదు. అయితే అటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ యోగా అనేది నేను నాలో ఉన్నటువంటి భావన ఏంటంటే వారు 25-30 అంటే వారు పెట్టి 40 సంవత్సరాలు అయినా నాకున్న 25 సంవత్సరాల నుంచి వారు యోగా యోగా అని ఎంతోమంది ఇప్పుడు ఇందా చెప్పారు 6,000 మంది యోగా నేర్చుకున్నారు, శిక్షణ చేసుకునే ఉపాధ్యాయులు అంటే యోగా టీచర్స్ అయిందని చెప్పారు. దాంట్లో భాగంగా నా డ్రైవర్ కూడా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సిందంటే మా డ్రైవర్ నేర్చుకున్న తర్వాత వాడు యోగా పొద్దున్న లేస్తే వాడు యోగా పోవడం మొదలుపెట్టిండు. క్లాస్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇంటికి పోతే దాదాపు ఒకళ్ళిద్దరికి చెప్తే 10,000 రూపాయలు తీసుకుంటున్నాడు. జూబ్లీస్ పంజాబీస్ వాడు పోతే ఒక ఇంటికి 10,000 లేకపోతే 8,000 ఇస్తారు. వాడు పొద్దున 3 క్లాసులు చెప్తాడు, సాయంత్రం 2 క్లాసులు 3 క్లాసులు చెప్తాడు. అంటే ఒక నెలలో 60,000 సంపాదిస్తాడు. నేను ఇచ్చేది 10,000 తిండి పెట్టి. అటువంటిప్పుడు నా దగ్గర నా డ్రైవర్ బంద్ అయ్యాడు. ఇప్పుడు నా డ్రైవర్ లేడు, వాడు యోగా టీచర్. అంటే ఎందుకంటే అటువంటి ఒక రుచి వాడికి దొరికింది. అటువంటి 10 మందికి నేర్పుతున్నాడు, వాళ్ళని మంచి చేస్తున్నాడు కాబట్టి నేను కూడా సంతోషించిన. ఇప్పటికీ నా ఇంట్లోనే ఉంటాడు అన్నమాట. కాకపోతే వాడి టైం నాకు అడ్జస్ట్ కావట్లేదు. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేర్పినటువంటి గురువర్యులు మన నరేంద్ర మోడీ మన నరేంద్ర బంధు గారు మనకు నరేంద్ర చేసి మన ఆరోగ్య ఇంకొకటి 6,000 మంది నేర్పినా అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఆయన సంపాదించుకున్నదంటూ ఏమి లేదు. ఏదో అంటారు ఏదో ఒక మన యోగా టీచర్ అయ్యి 6 క్లాసులు చెప్పి వాళ్ళ జీవనోపాధి చేస్తున్నారు. కానీ మీరు మాత్రం అందరికీ నేర్పుతున్నారు. కానీ వారికి వచ్చేవరకు మామూలుగా నెల రోజులు ఎట్లుందో అట్లే ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఎంట నడవాలనే పరిస్థితిలోనే ఉన్నారు. కానీ వారు దానివల్ల సంపాదించిందంటూ ఏమి లేదు. ఇటువంటిది 10 మందికి కొంతమందికి 1000 మందికి శిక్షణ ఇస్తూ 1000 మందిని చైతన్యవంతం చేస్తూ ఆ గురూజీ గారు ఎప్పుడు ఆ భగవంతుని వల్ల ఆ భగవంతుడు సక్రమంగా చూసి ఇవాళ మరి యోగాలు పెట్టారు, అందరూ పెడుతున్నారు. ఇవాళ జ్యోతి ప్రజలు ఎవరు చేస్తున్నారా, ఎవరు చేయరు. అదేవిధంగా పిక్నిక్లు పెడుతుందా, పిక్నిక్లు ఎవరు పెట్టరు. మామూలుగా యోగా పిక్నిక్ అని మొన్న క్రిస్టమస్ నాడు చిలుకూరు బాలాజీ టెంపుల్ అందరికీ చూపెట్టాడు, చాలామంది వచ్చిన వాళ్ళందరికీ. మరి అటువంటి యొక్క అంటే ఒకటే కాదు ఆట పాటలతో నేర్చుకున్నటువంటి యోగాను మరి వారు వరల్డ్ యోగా అని మరి కాకుండా ఏదైనా సరే ఎక్కడికి పోవాలన్నా ఏదైనా చెప్పినా మరి వారు ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా శిష్యుడిగా నేను తప్పకుండా ఆ బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను నేను అనుకుంటున్నా. ఏ విషయంలో ఎంత ఒకవాడు ఏ పరిస్థితిలో నేను రాలేకపోయినా ఒక్క నిమిషం నా గురువు గారికి వచ్చి కనబడి నమస్కారం పెట్టిపోయే అలవాటు నాలో నేర్చినటువంటి గురువు గారిని నేను చాలా గర్వపడుతూ నా గురువు అభినందనలకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్తే. తెలంగాణ మిత్రుడు నరేంద్ర బంధు 41 సంవత్సరాలు అయింది ఈ యొక్క యోగా అనేటువంటిది నేర్పడం మొదలెట్టాడు. యాక్చువల్గా ముందర మాలాంటి వాళ్ళు అందరూ మాట్లాడి తర్వాత చీఫ్ గెస్ట్ని మాట్లాడమంటారు. చీఫ్ గెస్ట్ అందరూ మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏమి ఉండదు. అయినా కూడా మా శ్యామ్ సుందర్ గారి లాగా నేను 5 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవాలి. 81 నుంచి మేమిద్దరు మిత్రులు అప్పటికి హిందూ పబ్లిక్ స్కూల్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న షెడ్ మాత్రం ఉండేది. ఒక్కొక్క రోజు మేము ఆయన కలిసి ఆసనాలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. 84లో అనుకుంటాను నేను శ్రీధర్ నగర్లో ఇల్లు కొనుక్కోవడం, అక్కడ కూడా మా ఇంట్లో మేమిద్దరం చేసుకుంటూ ఉండడం. అంతటి ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది నాకు నరేంద్ర బంధుతో. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆ ఇండస్ట్రీ మీదనే నాకు ఎక్కువగా ఉంటాం. నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను. ఒకరోజు నేను అడిగాను, నరేంద్ర బంధు ఊరికే రోజు ఇలా యోగా చేస్తూ ఉంటాం మన ఇద్దరం కలిసేసి, మరి అసలు ఏంటి అల్టిమేట్లీ మీ గోల్ ఏంటి? నాకంటే చెప్పేవాడు నేను ఒక రాకెట్లు మా ఓన్ కంపెనీలో తయారు చేస్తుండాలి, ఎట్లాంటిది నాకు ఉంది అని. ఆయన అన్నాడు, నాకు కావాల్సింది నీకు చేయడానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం ఇంటింటికి పంచడమే నాకు కావాల్సింది అని చెప్పేసి
ఎంత స్వార్థరహితమైనటువంటి రెస్పాన్స్ నరేంద్ర మోదీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఆయన కోరిక అది, ఇట్ ఈస్ ఎ ప్యాషన్. దానివల్ల ఆయన ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని కాదు. ఆ తర్వాత కొంతకాలం పాటు మెల్లిమెల్లిగా ఈ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు శ్యామ్ సుందర్ గారు కూడా వాళ్ళు పనిచేస్తూ వారితో పాటు కూడా మళ్ళా వారు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈ యొక్క యోగాకి ప్రతి ఏడాది కూడా మేము ఇక్కడ ఇది ఇందాక అది చెప్తున్నాను. శ్యామ్ సుందర్ మీరు నేను ఎప్పుడు కూడా ఈ యోగా దగ్గర తప్ప ఇతరులు కలుస్తూ ఉంటామని చెప్పేసి ఆయన మాత్రం రోజు ఈ యోగా వాళ్ళని చూస్తూ ఉండడం, చేస్తూ ఉండడం, ఆ విధంగా వారికి తెలిసినటువంటి సహాయం ఆయన కూడా అందిస్తూ ఈ యోగ సాధన కేంద్రాన్ని అద్భుతంగా తీసుకొస్తున్నారు. ఒకరోజు ఈ నాన్ వెజ్ తినటం ఇట్లాంటివన్నీ చేస్తున్న వాళ్ళకి మా నరేంద్ర బంధు ఒక చిన్న సంఘటన ఇచ్చాడు. నేను తెలుగులో చెప్తే దాన్నే వీలైతే హిందీలో మా అంత శివాజీ గారు అంత గొప్పగా మాట్లాడలేకపోయినా చిన్న వర్డే కనుక నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆకులు తిన్న మేకలు కొండలెక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును అన్నాడు. అంటే నాన్ వెజ్ తిన్నవాడి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. प्रत्येक सो बकरी पहाड़ चढ़ेंगी और बकरी जो खाए सो आदमी जो है पलंग चढ़ेंगे. అట్లాగే వ్యాయామానికి దూరమైన వాడు వ్యాధికి దగ్గర ఉన్నాడు. ఎంత బాగున్నాయండి ఈ శ్లోకాలు. ఇలాంటివి ఆయన దగ్గర పొదలుగా ఉన్నాయి మా నరేంద్ర మోదీ దగ్గర ఈ యోగా గురించి చెప్పడంలో. వ్యాయామం చేయకపోతే మనం అందరం కూడా ఏదో ఒక వ్యాధికి లోనవుతాం. ఎనర్జీ ఉన్నంత సమయంలో కూడా మనం ధన సంపాదనలో తెగ తిరుగుతూ ఉంటాం, రెస్ట్లెస్ అయిపోతాం, స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటాం. మళ్ళా వృద్ధాప్యం వచ్చాక వాటిలన్నింటినీ సంపాదించుకోవడం కానీ ఈ సంపాదించిన డబ్బునంతా ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటివి లేకుండా స్ట్రెస్ రిలీవ్ చేసేటువంటి యోగ సాధనని ఇంతమంది అద్భుతమైనటువంటి మనుషులకి సంపాదించి పెట్టామంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన చెప్పాడు ఇందాక, నేను ఆయనతో కూర్చున్నప్పుడు మాట్లాడారు, ఎంతమందికి నువ్వు ఈ విధంగా నేర్పావు నరేంద్ర అంటే 7,500 మందికి నేర్పాయంట. ఒకళ్ళు 6,000 అన్నారు, ఒకళ్ళు 7,000 అన్నారు. 7,500 మంది ఆయన కూడా ఆయన్ని నేను ఇందాక విన్నాను. ఇంత గొప్పగా గురువులు తయారు చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ అండి. అండ్ గురువులను మించిన శిష్యులు తయారు చేస్తున్నాడు. ఆనాడు ఆ రామకృష్ణ పరమహంసను చూసాం నరేంద్రుని తయారు చేయటం. ఈనాడు ఈ నరేంద్రుడు తయారు చేస్తున్నాడు ఇంతమంది గురువులు. సో గురువుని మించిన శిష్యులు అనేది ఆయనతోటే సార్థకత చేసుకుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ రియల్లీ. ఎనీ టైం ఎనీథింగ్. మీకు మా దగ్గర ఉద్యోగానికి చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు మేము చూస్తాం ఏం చేస్తారా మీరని. వాళ్ళు టెన్నిస్ ఆడతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, స్పోర్ట్స్ ఆడతాం, ఇది ఉన్నాయి అది ఉన్నాయి. అందులో నేను చూస్తా యోగా అని ఎవరికైనా రాసి ఉంటే ఫస్ట్ వాడిని తీసి పక్కన చూస్తాను. బికాజ్ ఈ స్ట్రెస్ రిలీవ్. వాడు ఎప్పుడు కూడా ఎంతటువంటి టెన్షన్లో కూడా చాలా సాత్వికంగా అద్భుతంగా చేయగలిగిన మనిషి యోగా. యూ హ్యావ్ ఇమెన్స్ పొటెన్షియాలిటీస్ ఇన్ యూ విచ్ యూ కెన్ కమ్ అప్ విత్ దట్. మనిషిలో నిగూఢమైనటువంటి ఎన్నో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు సర్వదా ధన్యవాదాలు. నమస్కారం. మహారథులు ఎంతో అమూల్యమైనటువంటి వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసి మనల అందరినీ వారి యొక్క అద్భుతమైనటువంటి మాటలతోటి ఇన్స్పైర్ చేస్తూ వారి యొక్క అభినందనని ఆశీస్సుల్ని మనకి అందించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరి తరపు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటున్నాము. గురువు గారి చేతుల మీదుగా చిరు కానుక స్మాల్ మొమెంటో ప్రజెంటేషన్ టు ద చీఫ్ గెస్ట్. దీని ప్రత్యేకత ఇంతకుముందు నేను ఒకసారి చెప్పానండి. ఇది స్వయంగా గురువు గారే తయారు చేశారండి. సో ఆ షేప్ డిజైన్ అంతా కూడాను చాలా మహత్వపూర్ణమైనటువంటిది. వైటీటీసీ వాళ్ళకి ఈసారి ప్రాణి హీలింగ్ కోర్స్ కూడా చేయించారండి. ఈవెన్ 2016 బ్యాచ్లో కూడా ప్రాణి హీలింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో వాళ్ళు చెప్పారు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ బీ ఆన్ ద లైన్. మీరు లైన్లో రెడీగా ఉండండి. మేము కాల్ చేసిన తర్వాత 1 by 1 వచ్చేయచ్చు. టైం డిలే చేయొద్దండి. యాదవ్ రెడ్డి గారు, ఓకే సార్. రాధాకృష్ణ గారు.
కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వండి సార్. కావాలంటే ఫొటోస్ మనం తర్వాత తీసు. జగదీశ్వర్ రెడ్డి గారు, రాములు గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ లైన్లో ఉండండి. నరసింహారెడ్డి గారు, జనార్దన్ ప్రసాద్ గారు, గౌతమ్, గంగాధర్ ప్రసాద్ గారు, జనార్దన్ ప్రసాద్ గారు కాదట. విజయ్, బాహుబలి సత్యనారాయణ గారి మనవడండి, మేనల్గా మనవడు. కార్తిక్ రెడ్డి, యోగా మాస్టర్, డాన్స్ మాస్టర్ కార్తిక్ రెడ్డి. హేమలత బాయ్, యోగమాత హేమలత బాయ్ వచ్చిందండి లైన్. నెక్స్ట్ యోగమాత పద్మ, యోగమాత గీతామృత. దీని కోర్స్ సర్టిఫికేట్ అలాగే మీ మార్క్స్ షీట్ కూడా ఉందండి. ఫోటో, ఫ్రీ ఫోటో కూడా ఉందండి. యోగమాత లావణ్య, యోగమాత భార్గవి, యోగమాత శివపార్వతి, యోగమాత సుగుణ, కిరణ్, యోగబంధు కిరణ్, యోగమాత బాలలక్ష్మి, ఇదంతా వైద్యుడి. వీటితో పాటుగా ప్రాణిక్ హీలింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశారండి. వారి కొంచెం ఉత్సాహంగా ఉండేనండి, మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంవత్సరం మన నిర్మల్ సాధన జ్యోతి మందిర్ నుంచి QCA ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళండి. గోపీనాథ్ గారు, కర్మయోగ చేసిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారండి. సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించడం, 10 మందిలో మిమ్మల్ని సన్మానిస్తున్నారు. మేము నెక్స్ట్ చెప్తాం, చూసేది రాలేదు కదా గారు. యోగబంధు రాజ్, యోగబంధు లవ్ యోగా నాగేశ్వరరావు గారు, యోగబంధు సురేష్ గారు, యోగమాత ఉమామహేశ్వరి, ఈయన ఇంటి పేరే లవ్ అయిపోయిందండి. లవ్ యోగా నాగేశ్వరరావు గారు, యోగబంధు లవ్ యోగా నాగేశ్వరరావు గారు.
అలాగే ఉన్నారండి యోగబంధు యాదవ్ రెడ్డి గారు, యోగబంధు యాదవ్ రెడ్డి గారు, యోగబంధు శ్రీపాల్ రెడ్డి గారు, యోగబంధు నరేందర్ గారు, యోగమాత శాలిని, యోగమాత భార్గవి. మైక్ లో అబ్బాయి వాయిస్ వచ్చిన కర్మయోగి యోగ మాత రాజేశ్వరి గారికి కూడా లేదండి.